హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లైనింగ్ జాకెట్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇలా జాకెట్ తీసుకోవాలి. మనకు మెజర్మెంట్ ముఖ్యం. తీసుకుని మనకు చెస్ట్ కొలత బాగా రావాలంటే నీట్గా వచ్చేస్తుంది. ఈ మాదిరి చేస్తే 20.5 ఇంచి ఫ్రెండ్స్, 20.5 ఇంచి చెస్ట్, 20.5 ఇంచి బ్యాక్, 14.5 ఇంచి బ్యాక్. ఇప్పుడు మనము ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనము కుట్లకి 1.25 వదులుకోవాలి. చెస్ట్ 20.5, 20.5 ఇంచి పెట్టుకోవాలి. మొత్తం కొలసండి 11.5 అవుతుంది. ఇలా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ బ్యాక్ నడుము ఫోల్డ్ చేసుకోవడానికి 1/2 ఇంచే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ లెంత్ 14.5 ఇంచి ఉంది. బ్యాక్ 14.5 ఇంచి పెట్టుకొని 1/2 ఇంచి కుట్లకి పెట్టుకోవాలి. మార్క్ వేసుకునేది. ఇప్పుడు చెస్ట్ 20.5 ఇంచి ఉండే వాళ్ళకు 2.25 పాయింట్ పెట్టుకోవాలి. మెడ బాగా ఇట్లా మెల్లు జారిపోకుండా, మెడ ఇట్లా జారిపోకుండా, రెట్టలు జారిపోకుండా బాగా కూర్చోవాలి అంటే 2.25 ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ సోలర్ 2.25 పాయింట్ ఉంది ఫ్రెండ్స్. మెడకు కుట్లేకు వదులుకోవాలి ఒక పాయింట్. 2.25 పాయింట్ పెట్టి మళ్ళీ రెట్టలు కుట్టుకునేదానికి 1/2 ఇంచి వదులుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సంకలు చూసుకోవాలి. 7.25 ఇంచి ఉంది ఫ్రెండ్స్. 7.25 ఇంచి ఉంటే మనము వీటింటి పైనుంటి కుట్లు కుదిరినామే 6 ఇంచులు పెట్టుకుంటే బాగా సరిపోతుంది. 6 ఇంచులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మొత్తం కొలసాలి. 5.5 ఇంచి ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ 5.5 పెట్టేది. ఇక్కడ 6 ఇంచులు. ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ఎంత ఉంది? 20.5 ఇంచి. 20.5 ఇంచి చెస్ట్, 20.5 ఇంచి పెట్టేసింది. 20.5 ఇంచులో అర్థం ఎంత? 10.15, 10.15 ఇక్కడ పెట్టేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళా ఇక్కడ సెంటర్లో గిర్ర వేసుకోవాలి. గిర్ర వేసుకొని ఒకటంకాల ఇంచి ఈ సైజుకు 20.5 ఇంచి సైజుకు 1.25 ఇంచి ఇట్లా మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని ఇట్లా కలిపేసేది రౌండ్. ఇలా
ఇలా కలిపేసి ఇప్పుడు బ్యాక్ చూసుకోవాలి. ఈ జాయింట్ నుండి బ్యాక్ చూసుకుంటే ఎనిమిది ఉంది. 16:30 8:15 పెట్టేయాలి. 8:15 పెట్టేసి ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఎవరికన్నా కానీ ఈ సైజు వాళ్ళకు ఇంకా చిన్న సైజు వాళ్ళకు ఎవరికన్నా కానీ 1 ఇంచు పెంచుకోవాలి డాట్స్ కోసం. మళ్ళీ ఇది ఎంతన్నా మిగిలిన ఫ్రెండ్స్ ఇట్లా క్రాస్ వస్తుంది మనకు. ఏడు వస్తుంది కుట్టు, మనకు నడుము కుట్టు 7 దాడ్చుకొని 7 వస్తుంది నడుము కుట్టు. ఇదంతా మనకు ఎప్పుడైనా లూజ్ చేసుకోవాలా టైట్ చేసుకోవాలా ఎక్స్ట్రా పీస్ అనమాట. వీటికి నడుము వచ్చేస్తుంది. వీటి నుండి 1 ఇంచు దాడ్చుకో డబ్బుల మీద. ఇప్పుడు బ్యాక్ చూసుకోవాలి. మెడ కట్ చేయాలంటే బ్యాక్ కట్ చేసుకోవాలి. మెడ 6 ఇంచులు ఉంది. 6.25 పెట్టాలి. మెడకు కుడతాం కదా, మెడ పైపింగ్ వేస్తాము కుడతాము. 6.25 పెట్టుకునేది. 6.25 పెట్టుకొని 7 ఎంత పెట్టినాము 2.25 పాయింట్ పెట్టినామండి. మనకు 2.25 పాయింట్ మామూలు మెడ అయితే మాకు ఎడలు వద్దు అని చెప్పి అనుకునేడుగా ఉంటే 2.25 పెట్టుకోవాలి. 2.25 పాయింట్ పెట్టుకోవాలి. లేదు ఇంకా కొంచెం రౌండ్ ఉండాలా అనుకుంటే 2.25 పాయింట్ కదా ఫ్రెండ్స్, ఒక 1/4 ఇంచి 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మార్క్ వేసేది ఎట్లా మార్క్ వేసుకోవాలి. లేదు ఇంతే మాకు రౌండ్ ఎక్కువ వద్దు ఇంతే కావాలా అనుకున్నాను ఫ్రెండ్స్, ఇట్లా కూడా కట్ చేసేయచ్చు. ఇట్లా కట్ చేయొచ్చు, ఇట్లా రౌండ్ చేసేయచ్చు. మనకు కొంచెం ఎక్స్ట్రా ఉండాలి బ్యాక్ దీనిపైన అనుకుంటే ఇట్లా రౌండ్ చేసేయచ్చు. రౌండ్ చేసేటప్పుడు జాకెట్ బాగా ఇట్లా వెళ్ళిపోకుండా కూర్చోవాలంటే కొంచెం బాగా రౌండ్ చేయాలన్నమాట. ఇట్లా ఈ బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేద్దాం. చూడు ఫ్రెండ్స్, బ్యాక్ కటింగ్ అయిపోయింది. చెస్ట్ దగ్గర ఒక చెట్క వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చింది మనకు మెడ జారిపోకుండా కొంచెం ఒక పాయింట్ అంతా క్రాస్. బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇదే విధంగా మళ్ళీ దీన్ని వెనకనే చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రంట్ కూడా మళ్ళీ ఇదే మెజర్మెంట్ పెట్టుకొని ఇక్కడ ఎంత పెట్టాము ఫస్ట్ 11.5 పెట్టినాం. మళ్ళీ 11.5 పెట్టుకొని ఫోల్డ్ చేసుకోండి.
ఇప్పుడు బ్యాక్ పరుచుకోవాలి. ఇక్కడ నుండి ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం పెట్టుకొని ఏడ రుణం కాదించి పాయింట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్రంట్కు బ్యాక్ ఎంత పెట్టినామో అంత కరెక్ట్గా మార్క్ వేసుకొని అట్లా జరుపుకోవాలి. రుణం కాదించి పెట్టుకొని ఇప్పుడు వీటిని 14 ఇంచి ఫ్రెండ్స్ బ్యాక్. ఇప్పుడు మనము వీటిని 2 ఇంచీలు ఫ్రంట్ పెట్టుకోవాల్సింది. ఏంటికి క్రాస్ బెల్ట్కు. ఫ్రంట్కు ఇప్పుడు ఎడ మార్క్ చేసుకోవాలి. ఇవన్నీ మార్క్ చేసుకునేది. ఇప్పుడు బ్యాక్ ఎత్తేయాలి. ఇది వరకు మార్క్ వేసేయాలి. క్రాస్ ఫిట్ ఏడా మార్క్ తీసుకోవాలి. మనము లేదంటే మీకు మార్క్ కనపడనుకో 6 ఇంచీలు 5.5 ఇంచీ పెట్టినాం మనము. చూడండి, మీకు డౌట్ వచ్చింది. ఐదున్నర ఇంచు పెట్టినాం. 5.5 ఇంచి 5.5 ఇంచి ఇక్కడ మార్క్ వేసేది. కరెక్ట్గా జరిపింది ఫ్రెండ్స్. మళ్ళా ఇట్లా మార్క్ వేసుకునేసి ఇది ఎంత మళ్ళా కావాలంటే చూసుకోండి. 6 ఇంచీలు డౌన్ చేయడం. 6 ఇంచుల కాడ ఇప్పుడు అప్పుడు 1 కాలు పెట్టినాము. ఇక్కడ 3/4 ఇంచి. అప్పుడు 1 కాలు బ్యాక్ ఫ్రంట్కు 3/4 ఇంచి. 3/4 ఇంచి ఏదో పెట్టుకోవచ్చు. ఓ పాయింట్ అయినా తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకా బాక్స్ అంతా జిల్లీ లేకుండా వస్తుంది. ఇరవైన్నర ఇంచి చెస్ట్. ఇరవై 2 ఇంచులు కదండి. ఏడ క్రాస్ బెల్ట్ బాగా కూర్చుండేదానికి 1/2 ఇంచి డౌన్ చేసుకోవాలి. ఇలా ఏడ 1/4 ఇంచి 1/2 ఇంచి ఇట్లా బెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ పీసు మనం ఇప్పుడు యాటికి వస్తుందో లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కాజాల పట్టి ఇది తీసేసి మనము ఇది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ జాయింట్ కట్టి ఈ కాజాలు పట్టి వీటికే మనము మెజర్మెంట్ తీసుకోవాలి. వీటికి ఇది వదిలేయాల. ఇది వదిలేసి పెట్టుకోవాలి.
అంతే, కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. మళ్ళా ఇక్కడ ఫ్రంట్ ఉంది, ఫ్రంట్ ఈ క్రాస్ బెల్ట్ కాటికి మార్క్ చేసుకోవాలి. ఏడ మెడకు వదిలేసి ఓ పాయింట్ ఏడ క్రాస్ బెల్ట్ కాటికి మార్క్ చేయాలి. మార్క్ చేసి వీటిని ఒక ఇంచి పెట్టుకోవాలన్నమాట. ఎందుకు ఈడ మధ్యలో డాట్ వస్తుంది, ఈడ క్రాస్ బెల్ట్ కుట్టుకోవాలన్నమాట. ఒక ఇంచి డాట్స్కు క్రాస్ బెల్ట్ కుట్టేదానికి ఒక ఇంచి సరిపోతుంది. ఇప్పుడు వీటిని బెండ్ చేయాలి. వీటిని ఇలా కలిపేయాలి. ఇలా బెండ్ ఉంటే క్రాస్ బెల్ట్ నీట్ కూర్చుంటుంది అనమాట. మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ డాట్, మూడు ఇంచులు ఉంది ఫ్రెండ్స్. ఈ సైజు వాళ్ళకు 20.5 సైజు వాళ్ళకు 3 అంకాలు ఉంది ఫ్రెండ్స్. 3 అంకాలు ఇక్కడ కుట్లు లేక 1/2 ఇంచి 3 ముక్కల కాడ మనము మార్క్ వేసుకోవాలి. ఈడ డాట్స్ పట్టేదానికి 2 ఇంచీలు. ఇలా అంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ కట్ చేయాలి. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇక్కడ చెట్క వేసుకోవాలి. చెట్క వేసుకొని ఇక్కడి నుండి దాటి వచ్చిందే 2 పావులో మార్క్ వేసుకోవాలి. ఇట్లా ప్లస్ మార్క్ వెళ్ళా. మళ్ళీ ఇటు నుండి వచ్చిందే 1.25 ఇంచీలో హైట్లో, వీటి నుండి 1.25 ఇంచి హైట్లో మనం మార్క్ వేసుకొని 3 ఇంచుల కాడ మార్క్ వేసుకోవాలి. ఇలా మళ్ళా ఇది 4 ఇంచుల కాడ మార్క్ వేసుకోవాలి. ఇలా ఇలా ఫ్రెండ్స్, సేమ్ మళ్ళీ ఈ పక్క మళ్ళీ ఇట్లా తిప్పుకొని ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చెట్క వేసుకోవాలి. ఇక్కడ ఒక చెట్క వేసుకోవాలి నడుముకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈడ మనము కొద్దిగా బ్యాక్ అప్పుడు కట్ చేసిన బ్యాక్ ఈడ కొద్దిగా అట్లా ఎత్తేసేది సేఫ్. ఎందుకంటే భుజాలు జారిపోకుండా ఉంటాయి. ఎక్కువ లేవు పాయింట్. సో ఫ్రెండ్ ఇప్పుడు
రెట్టలు తేవాలి. రెట్టలు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా కటింగ్ చేసి ఈ పక్క అంతా మిగులుతుంది అనమాట. ఇలా 2 జాయింట్ చేసుకోవాలి. మనం ఇట్లా చేస్తే లైనింగ్కు రెట్టలకు జాయింట్ పడదు అనమాట. ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పక్క లెవెల్ సరిగ్గా ఉండదు కాబట్టి ఈ పక్క మార్క్ వేసుకొని ఒక 1/2 ఇంచి వదులుకొని మార్క్ వేసుకోవాలి. రెట్లు కుట్టుకునేదానికి కుట్లేకి ఈ వేస్ట్ కట్ చేసేది లెవెల్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడి నుండి రెట్ట పొడవు ఎంత ఉంది, 7 ఇంచులు ఉంది ఫ్రెండ్స్. 7 ఇంచులు పెట్టుకోవాలి. 7 ఇంచులు పెట్టుకొని ఇక్కడి నుండి రెట్ల కుట్లు లేకపోతుంది ఈ మార్క్ దగ్గర నుండి 7 ఇంచులు పెట్టుకోవాలి. 7 ఇంచులు పెట్టుకొని 1/2 ఇంచు పెట్టుకోవాలి. కుట్లకు 1/2 ఇంచు పెట్టుకొని మొత్తం మీద కలిపితే ఎంత అవుతుంది, ఈ గర్రకట్కి 7.5 అవుతుంది. ఈ 7.5 పెట్టుకోవాలి. 7 పెట్టుకొని కరెక్ట్గా డౌన్ ఎంత చేయాలి మనము, ఈ సైజుకు 20.5 సైజుకు 3 ముక్కాలు డౌన్ చేస్తే జిల్లినే రాదు ఫ్రెండ్స్. రెట్టలు ఇట్లా సంక జిల్లి రాదు. మళ్ళీ ఎంత ఉంది, 7.25 ఉంది. 7.25 పెట్టేసేటాడు. ఇలా మార్క్ వేసుకోవాలి. ఆడ ఫ్రంట్లో మనము బ్యాక్ ఫ్రంట్ ఎంత పెట్టినాం, ఎక్స్ట్రా 1.5 ఇంచు పెట్టినాం. ఇదే మాదిరి వేసుకుందాం. ఇప్పుడు 7 1 ఇంచి స్ట్రైట్ ఈ నింటి చూడు ఫ్రెండ్స్, ఇదే మెయిన్. 7 ఇట్లా బెండ్ చేసుకోవాలి. ఈ రెట్ట చూడు ఫ్రెండ్స్, ఈ మాదిరి ఉండాలి. మళ్ళీ మనం చక్కడ ఇలా చెట్క వేసుకోవాలి. 7 ఎంత పడతామో ఇంత చెట్క వేసుకోవాలి. ఇంతే పట్టాల. ఇప్పుడు మనం ఏం చేయాల, 7 చెట్క వేసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. తీసుకొని సంక చేపు ఇట్లా ఎత్తాలి. అంతే, సేమ్. అంతే, ఇలా అంతే. ఇప్పుడు మన ఫ్రంట్ బ్యాక్ తెలియాలా, ఇది ఫ్రంట్ అని చెప్పి ఇక్కడ చెట్క వేసుకోవాలి.
మనము జాకెట్ కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్కి రావాలి, ముందర సైడ్ రావాలన్నమాట. అందుకు ఇలా ఎట్లా. ఓకేనా ఫ్రెండ్స్? ఎట్లా లేకుండా ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు 7 ఎంత ఉంది డిఫరెన్స్ బ్యాక్ ఫ్రంట్కు 1.5 ఇంచు ఉంది. 7 ఎంత ఉంది 2 ఇంచీలు ఉంది కదా ఫ్రెండ్స్. 2 ఇంచీలు ఉంది, 1.5 ఇంచు ఉంది. మధ్యలో డాట్స్ కాడ 1.5 ఉంది, 2 ఇంచులు ఉంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలా? ఈ సైడ్ తీసుకో, ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు. ఈ సైడ్ తీసుకొని ఫస్ట్ లెవెల్ కట్ చేసుకొని మూడు అంకాలు ఇంచు ఉంది ఫ్రెండ్స్. క్రాస్ బెల్ట్ 3 అంకాలు ఉంది. 3 అంకాలు కరెక్ట్గా పెట్టేది. 3 అంకాలు. ఇప్పుడు మనము 3 అంకాలు కరెక్ట్గా పెట్టేసి 1/2 ఇంచు కుట్లు లేక పెట్టుకోవాలి. 3 ముక్కాలు ఇంచు అవుతుంది. మనము 1.5 ఇంచు డౌన్ చేసినాం, ఫ్రంట్కు బ్యాక్ 1.5 ఇంచు ఉంది. ఏం చేయాలి, 1.5 ఇంచుకి ఇంచు యాడ్ చేసుకోవాలి. 1.5 ఇంచుకి 1 ఇంచు, అప్పటికి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 2.5 అవుతుంది. 2 ఇంచీలు ఈ సైడు 2 ఇంచీలు చేసినాం. ఈ సైడు 2 ఇంచీలు డౌన్ అయింది. 1.5. 7 అంటే ఫ్రంట్ దీనికి జాకెట్కు క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే అంత పెట్టేస్తాం. 1.5 ఇంచు డౌన్ చేసినాము. 2 ఇంచులు డౌన్ చేసినాం. 2 ఇంచులు ఉండే తన బ్యాక్ 3 ఇంచులు పెట్టాలి. 1.5 ఉండే తన 2.5 పెట్టాలి. ఇప్పుడు మనం ఎట్లా కట్ చేసుకోవాలంటే ఉక్సులు పట్టి తీసుకోవాలి. ఉక్సులు పట్టి తీసుకొని ఎంత ఉంటే ఈ పట్టి ఎంత ఉంటే అంత ఇంకో 1/4 ఇంచు ఎగస్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు కట్ చేసుకోవాలి ఎగస్ట్రా, అంతే. 7 పెట్టాలా, 3 ఇంచీలు ఎక్కువ పెట్టుకోవాలి. అంటే 2 ఇంచీలు డౌన్ చేయనా కదా క్రాస్ బెల్ట్, 1 ఇంచు ఎక్కువ, 3 ఇంచీలు. 3 అంకాలు ఉంది, 3 ముక్కాలు. ఇప్పుడు ఈ నీటి కలిపేలా ఇలా కలిపేసి కట్ చేసేది. ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ ఇది ఒక రకంగా, ఇది అట్లే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. అందుకని మనం ఏం చేసుకోవాలా, ఉక్సులు పట్టి కట్టే పక్క మనం కుట్టే పక్క చట్కా వేసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి పక్క, కాజాల పట్టి పక్క ఇది రావాలా అని చెప్పి మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? జాకెట్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఈ జాకెట్ లైనింగ్ జాకెట్ ఎలా కుట్టేది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసి చూపించేస్తాను. ఈజీగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి లైనింగ్ జాకెట్ అని నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చినట్లయితే మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పటిదాకా మనం లైనింగ్ కట్ చేసినాము. ఇప్పుడు బ్లౌజ్ మీద లైనింగ్ జాకెట్ పెట్టి ఎలా కట్ చేయాలా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇవి ఉంటాయి. ఇప్పుడు 2 పక్కలు ఉంది అనుకోండి, ఇట్లా 2 పక్కలు ఉంది. ఓ పక్క మనము తీసుకొని రెట్ల కట్ చేసేది ఇలా.
2 తీసుకొని ఇలా ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడి నుండి ఇక్కడ జాయింట్ పడుతుంది, మనం జాయింట్ వేసుకోవాలి. పీస్ లేదు, ఏం చేయలేము. ఇట్లా 1/2 ఇంచ్ పెట్టుకొని ఎక్స్ట్రా కట్ చేసేది. అయిపోయి బ్యాక్ చూడండి, బ్యాక్ కూడా ఈ బార్డర్ ఇలా కరెక్ట్గా పెట్టుకునేదా. ఈడ వేరే కలర్ వచ్చింది కాబట్టి వీటికి వచ్చేలాగా పెట్టుకోవాలా. లేదు మనము ఇట్లా వేసుకోవచ్చు, ఈ విధంగా వేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత ఇలా కట్ చేసి మళ్ళీ ఇది ఎక్స్ట్రా మళ్ళీ ఇట్లా మడిచినప్పుడు అప్పుడు ఇంకా కిందికి వస్తుంది అనమాట. అట్లా కరెక్ట్గా పెట్టి కట్ చేసేద్దాం మెజర్మెంట్ బ్యాక్. ఏడు ఇప్పుడు కట్ చేయకూడదండి మేడ, 1/2 ఇంచ్ పెట్టుకొని కట్ చేయాలి. 7 అంతే, అందులోకలు అంతే. ఇలా ఇలా అయిపోయి రెట్టలు బ్యాక్ కట్ చేయను. ఇప్పుడు ఫ్రంట్ దానిపైనే ఫ్రంట్ తీసేసేది. ఇట్లా కింద ఒక 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్. ఇది మట్టి కట్ చేసేయాలి, 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇలా 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ అట్లా పెట్టుకొని కట్ చేసేది. అంతే అండి, అయిపోయి. లైనింగ్ జాకెట్ బ్లౌజ్ మీద కట్ చేసే విధానము ఇదేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో అంతేనండి. మళ్ళీ క్రాస్ పెట్టి కట్ చేసినా కదండి, ఈ ఒరిజినల్ పీస్ని తీసుకొని కట్ చేసి కుట్టేసేది అనమాట. ఇప్పుడు లైనింగ్ జాకెట్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.